What's the last lesson we have completed, ma? Manasa? Tell in chat box or else you can tell. Okay. How many of you have remembered about VVS Lakshman? Yes, VVS Lakshman, very special. Ashwita, correct, yes. Have you completed writing the notes, ma? Yesterday sir was asking about notes. Here I have checked in offline class, I have checked the 10 students, your friends, those who have completed right from the beginning. The snake and the mirror lesson ఉంది కదా అక్కడి నుంచి ఇప్పటిదాకా వివిఎస్ లక్ష్మణ్ డక్ అండ్ క్యాంగ్రూ మొత్తం అన్ని కంప్లీట్ చేసేసి నీట్ గా పెట్టినారు నోట్స్. సో యు ఆర్ ఇన్ ఆన్లైన్ జూమ్ క్లాస్, సో kindly send your notes to me after this class, okay ma? So VVS Lakshman lesson is completed now. Now we are stepping into new lesson, school life. Everybody likes school life, even myself. I also like my school life. Here you can see the picture. What see here, can you see the screenshot ma? School life కనిపిస్తుంది కదా? Yes, look at the picture and answer the questions that follow. Now the question is first one, what do you observe? You are seeing something in the picture, what did you observe? మీరు చెప్పండి, చాట్ బాక్స్ లో వద్దు, మామూలుగా చెప్పండి మీరు ఏమేమి అబ్జర్వ్ చేశారు. మానస, యశ్విత, శిల్ప. ఈ పిక్చర్ ని చూసిన వెంటనే మీకు ఏం ఐడియా వస్తుంది, మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ఓకే, today lesson is school life, madam. Okay, so the school life lesson is an introduction Tanu to homework families రాసిండడు expel. Yes, మిస్ yes తను what హోంవర్క్ రాసిండడు మిస్, దానికి తిడుతుంది మిస్, కొడుతుంది మిస్. కొడుతుందా మిస్? ఓకే, సో హౌ మెనీ ఎస్, మీకు ఇష్టమా అట్లా పనిష్మెంట్స్? ఏమన్నా టీచర్ పనిష్మెంట్స్ ఇస్తే ఇష్టమా? ఇష్టం లేదు కదా, ఎవరికి ఇష్టం లేదు కదా? yes, what are the punishments usually teachers give? యూజువల్ గా టీచర్స్ పనిష్మెంట్ ఇవ్వకూడదు, యాక్చువల్ గా ఇలా కొట్టకూడదు. బట్ స్కూల్ లైఫ్ లెసన్ లో ఇంట్రడక్షన్ లో దే ఆర్ షోయింగ్ అస్ వన్ టీచర్ ఈస్ స్టాండింగ్ విత్ a stick. యాక్చువల్ గా మీకు నోట్బుక్ ఉంది కదా, మీరు నోట్బుక్ చూస్తున్నారా? ఇఫ్ యు ఆర్ సీయింగ్ నోట్బుక్, ఎస్, టీచర్ దగ్గర చాక్ పీస్ ఉంది, డస్టర్ ఉంది అండ్ టెక్స్ట్ బుక్ ఉంది, సంథింగ్. ఎస్, టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ లో స్టిక్ ఉంటది మీకు కంపల్సరీ. ఎస్, మేబీ వాట్ విత్ అదర్ హ్యాండ్ వాట్ షీ ఈస్ డూయింగ్, షీ ఈస్ టర్నింగ్ హిస్ ఇయర్స్. తిప్పుతుంటారు కదా, కదా కొంతమంది టీచర్స్ తిప్పుతారా? యూజువల్ గా ఏ చేయి పట్టరా నేను కొడతాను అని స్టిక్ తీసుకొని కొడతారా, కొట్టరా? కొడుతుంటారు కదా. ఇప్పుడు రూల్స్ ప్రకారంగా అయితే యాక్చువల్ గా కొట్టకూడదు, కానీ ఇక్కడ మీకు స్కూల్ లైఫ్ ఇంట్రడక్షన్ లో ఈ పిక్చర్ లో అలా చూపిస్తున్నారు అనమాట. ఓకేనా? నా సో ద ఫస్ట్ క్వశ్చన్ హియర్, మా అతనే కాదు ఇంకా చాలా మంది నిలబడినారు. కెన్ యూ అబ్జర్వ్ దెమ్? కెన్ యూ అబ్జర్వ్ దెమ్? ఎస్, వాళ్ళు ఎవ్వరు రాసిండారు. అవునవును, యూజువల్లీ ఎందుకు వస్తుంది మామూలుగా ఇట్లా పనిష్మెంట్స్ ఎందుకు ఇస్తారు? ఫస్ట్ హోంవర్క్ రాయలేదు, ఓకే, నెక్స్ట్ ఇంకొకటి బాగా అబ్జర్వ్ చేయండి, ఏమైనా చెప్పినవి చేయకపోతే, ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. గొడవ పడింది, ఓకే, గొడవ పడింటారు, ఓకే, నెక్స్ట్ బుక్స్ చించేసుకుని ఉంటారు మిస్. బుక్స్ చించేసుకుని ఉంటారా? నెక్స్ట్ ఇంకా యూనిఫామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్ ఈస్ వేరింగ్? యూజువల్లీ స్కూల్ కి మామూలు జనరల్ డ్రెస్ లో వెళ్తారా మీరు ఎప్పుడైనా? నో మిస్. నో, యూజువల్లీ అసలు యూనిఫామ్ అనేది ఎందుకు పెట్టారు? ఆల్ ఆర్ ఈక్వల్, ఏమీ భేదం లేదు, అందరు స్టూడెంట్స్ ఈక్వల్ అనటానికి యూనిఫామ్ అనేది ఒక డ్రెస్ కోడ్ పెడతారు స్కూల్స్ లో. Even colleges also will be following that. So he is not wearing uniform, he is wearing casual dress. What's the color of his dress? What's the color of his dress? Yes, pink and yellow, gold and yellow.
పింక్ అండ్ ఎల్లో. సో వాట్ అబౌట్ ద అదర్ స్టూడెంట్స్? అదర్ స్టూడెంట్స్ Blue వేసుకున్నారా? color and green color. Blue and green. Green. What is the color of your uniform? What is the color of your uniform? Blue, miss. Violet and blue. ఎస్, అది వైలెట్ అనలేంలేండి, పింక్ అండ్ లావెండర్, ఒకలాంటి వైలెట్. ఓకే, Yes, so ma'am. that is your dress code. Usually if you are not wearing uniform, teachers will not allow you to class, isn't it or not? allow చేయరు కదా. Yes, ma'am. Yes, ma'am. Maybe that the reason that his teacher is punishing him and she is twisting his ears. అతని చెవి కూడా ఇట్లా మెలి తిప్పుతా ఉంది కదా. ఏం రా నువ్వు స్కూల్ కి వచ్చావు కరెక్టే, యూనిఫామ్ ఏది, Uniform ఇది నేర్చుకోలేదు. నీ చేయి చూపించి నీకు బాగా దెబ్బలు పడాలి అని చెప్తుంది అనమాట. ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ దే హ్యావ్ ఆస్క్డ్ ఇస్, do you approve of the action of the teacher as depicted in the picture? మీరు అప్రూవ్ చేస్తారా టీచర్ ఇలా చేయటంని? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎంతమంది ఎస్ చెప్తారు, ఎంతమంది నో చెప్తారు? ఎస్ ఐ అప్రూవ్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్ మేడమా, యశ్విత ఒకటే. వాట్ అబౌట్ మానస? Yes, ma'am. మానస Yes, ma'am. ఓకే, ఎస్. మీకు ఇష్టమా పనిష్మెంట్? నేనైతే నో చెప్తాను. నేనైతే నో. No, ma'am. నో, ఎస్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ గివ్ అట్లీస్ట్ వన్ రీజన్ ఫర్ యువర్ ఒపీనియన్. వాట్స్ ద ఒపీనియన్? మా ఈ క్లాస్ ఒక్కటే నేను ఇలా చెప్తున్నాను, నెక్స్ట్ క్లాస్ నుంచి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కలిపి ఒకేసారి చెప్తా. మీ ఫ్రెండ్స్ ని కూడా మీరు చూడొచ్చు, ఓకేనా? నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఐ విల్ బి. Yes, ma'am. ఓకే, సో Miss, the next ఎంతమంది question, వచ్చారు? 10 members ma, 10 members. Yes, miss. Okay, suggest ways of maintaining discipline that do not involve physical or verbal abuse. ఇక్కడ తను కొడుతూ ఉందన్నమాట టీచర్, కొడుతుంటుంది. కొంతమంది తిడుతూ కూడా ఉంటారు కదా. మీకు ఎప్పుడైనా ఎవరైనా తిట్టారా Yes, miss. టీచర్స్? బట్ అలా మా చేయకూడదు. స్కూల్లో ఇక్కడ మా ఊర్లో తిట్టారు మిస్. తిట్టారా? ఓకే ఓకే సార్. సమ్ ఓరల్ డిస్కషన్ ఈస్ గివెన్ ఆన్ పనిష్మెంట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు లెర్న్ అనేది ఒక డిబేట్ లాగా ఇచ్చారు. ఒకవేళ నేను ఇక్కడ 9th క్లాస్ స్టూడెంట్స్ ఇక్కడ నేను చేస్తున్నాను అనుకోండి డిబేట్, ఆ డిబేట్ లో నేను మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తాను, ఓకేనా? ఓకే ma'am. సో నౌ వాట్ అబౌట్ ద స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. ఎక్స్పెల్డ్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పెల్డ్? బయటికి పంపించేయడం. ఎందుకు పంపించేయడం. స్వామి, ఎస్, స్వామిని ఎందుకు పంపించేసినారు బయటికి? హూ ఈజ్ స్వామి? నౌ ఇఫ్ యు హ్యావ్ టెక్స్ట్ బుక్, yes, if you have textbook, go through the textbook. Swami, why Swami is expelled from school? Okay, now I'll be reading here, I'll mark here. See, listen carefully while I am reading because you can catch the pronunciation. Now listen carefully. The headmaster entered the class with slightly flushed face and a hard, ominous look in his eyes. Swaminathan wished that he had been anywhere but there at that moment. The headmaster surveyed the class for a few minutes and asked, "Are you not ashamed of coming and sitting there after what you did yesterday?" ఇప్పుడు ఎవరైనా మనం స్కూల్ కి వెళ్ళలేదు అనుకోండి, నెక్స్ట్ డే టీచర్స్ అడుగుతారా అడగరా? బికాజ్ అడుగుతారు. యూజువల్లీ మీరు ఏమేం చెప్తారు? నేను స్కూల్ కి రాలేదు మేడం అనే దానికి రీజన్ ఏమని చెప్పొచ్చు మామూలుగా? ఏం బాగలేకపోతే బాగాలేదని చెప్తాం. ఏం బాగలేదని? హెల్త్ బాగాలేదని చెప్తాం. ఎస్, హెల్త్ బాగలేదని, ఫీవర్, ఇంకా ఏం చెప్తారు? కోల్డ్ కాఫ్. ఇప్పుడైతే హ్యాపీ కదా, కోల్డ్ కాఫ్ వస్తే వెళ్ళండి అమ్మా ఇంటికి అని మేమే పంపిస్తాం, అవునా? అవునా? సో కోల్డ్ కాఫ్, ఇప్పుడైతే కొంచెం కోల్డ్ కాఫ్ వచ్చినా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే టీచర్స్ ఎక్స్క్యూజ్ చేసేస్తారు అనమాట. ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో బికాస్
Yes, because it is corona time. Even if you get temperature, కొంచెం ఫీవర్ ఎక్కువగా ఉన్నా, కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా, even it is not corona, even it is a సీజనల్ ఫీవర్. కొంతమందికి సీజనల్ ఫీవర్ వస్తుంది మా, యూజువల్ గా చిన్న పిల్లలు కదా, కొంతమందికి ఇప్పుడు చలికాలం సీజన్ లో ఎక్కువ ఎస్ మా చలికాలంలో వస్తుంది, కొంతమందికి రెయినీ సీజన్ లో వర్షంలో తడుస్తారు కదా మీరు బాగా, అప్పుడు వస్తుంది. ఓకే, సో అట్ ద టైమ్ సీజనల్ ఫీవర్స్, కోల్డ్ కాఫ్ అనేవి వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? మేడం నేను ఈ రోజు స్కూల్ కి రాను, రేపు స్కూల్ కి రానని ముందే మీరు లీవ్ లెటర్ రాస్తారు కదా, పర్మిషన్ లెటర్, లీవ్ లెటర్ రాసి రిజిస్టర్ లో సైన్ చేసి మీ పేరెంట్స్ తో వెళ్తారు. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏం చేస్తున్నారంటే హెడ్ మాస్టర్ చాలా కోపంగా వచ్చినాడు అనమాట. ఫస్ట్ విత్ ఫ్యూరియస్ లుక్ ఇన్ హిస్ ఐస్, అంటే చాలా డామినెంట్ గా, చాలా ఫ్యూరియస్ గా హీఈస్ కమింగ్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్ అండ్ హీఈస్ ఆస్కింగ్, why you did not come to class? Why you did not come to class yesterday? Are you not ashamed? What is the meaning of ashamed? షై అనమాట. ఏంట్రా మీకు అసలు బుద్ధి లేదా, ఎందుకు మీరు స్కూల్ కి రాలేదు అని అరుస్తా ఉన్నాడు అనమాట హెడ్ మాస్టర్. ఓకేనా, నెక్స్ట్ ఐఎమ్ రీడింగ్ ద 4th లైన్. See here, ఇక్కడ చదువుతున్నా. Just as a special honor to them, he read out the names of a dozen students or so that had attended the class. After that, he read out the names of those that had kept away and asked them to stand on their benches. ఏమన్నాడు? ఎంతమందిని పిలిచాడమ్మా? ఎంతమంది స్టూడెంట్స్ ని పిలిచినాడు? few డజన్ అంటే ఎంతమంది? డజన్ 12 members means 12 members. yes, మళ్ళీ డజన్ అనేది డజన్ బనానాస్, డజన్ యాపిల్స్ అట్లా మనం మెజర్ చేస్తాం కదా. స్టూడెంట్స్ లో కూడా యూస్ చేస్తారా? చేశారు ఇక్కడ. సో డజన్ మీన్స్ హౌ మెనీ? 12. హాఫ్ డజన్ అంటే హాఫ్ డజన్ అంటే 6 means 6 means ఓకే, యూజువల్లీ మీరు మ్యాథ్స్ చేసేటప్పుడు డజన్ ఆరెంజెస్ క్యాల్కులేషన్స్ ఉంటాయి కదా, సో అప్పుడు మనం యూజ్ చేస్తాము. సో హియర్ ఆల్సో దే ఆర్ యూజింగ్ డజన్ స్టూడెంట్స్. ఎస్టర్డే ఎంతమంది అబ్సెంట్ అయినారంట? మోర్ ఓవర్ హెడ్ మాస్టర్ అన్ని నేమ్స్ పట్టుకొని 12 మెంబర్స్. ఎట్లా తెలుస్తుంది అబ్సెంట్ అయినట్లు? స్టూడెంట్స్ ఆర్ అబ్సెంట్. వెరీ గుడ్, ఈజీగా తెలిసిపోతుంది కదా. అటెండెన్స్ రిజిస్టర్ లో ఎవరు ప్రెసెంట్ వెళ్ళకపోతే వాళ్ళు అబ్సెంట్ అన్నట్టు లెక్క, అవునా కదా? అట్లా 12 మెంబర్స్ హెడ్ మాస్టర్ పేర్లు రాసుకొని ఇంతమంది అబ్సెంట్ అయినారా ఈ రోజు అనేసి క్లాస్ రూమ్ కి వచ్చినాడు అనమాట. మీరు పిక్చర్ లో చూస్తున్నారా నాన్న? ఎంత పనిష్మెంట్ ఇస్తున్నారు కదా. మాస్టర్స్ చూస్తున్నారు కదా, అలా ఉండేవాళ్ళు అనమాట. పేజ్ నంబర్ 48. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ దాంట్లో పేజ్ నంబర్ వేరుంది కదా, నాది కూడా సేమ్ 47 48. ఎస్ లేదు ఉంది చూడరా. డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళు నాతో మాట్లాడండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వాట్ హీఈస్ ఆస్కింగ్ మీన్స్, ఎందుకు మీరు రాలేదు? ఇంత 12 మెంబర్స్ అబ్సెంట్ అయినారు ఎస్టర్డే ఒక్క రోజు అంటే అని చెప్పేసి అందరినీ బెంచెస్ మీద నిలబెట్టించినారు. అవును కదా, ఫస్ట్ ఏమంటారు? బెంచెస్ మీద. ఇక్కడ మీకు బెంచెస్ ఇప్పుడైతే వేసాం కానీ ముందు వరకు లేవు కదా, మీరు 8th క్లాస్ లో ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేసాము? లేదు నాన్న, ఓన్లీ బెంచెస్. కానీ అప్పుడు ఏం చేసాము? నిలబెట్టించి ఆన్సర్ వేసి క్వశ్చన్ వేసి ఆన్సర్ అడిగే వాళ్ళం, అవును కదా. సో ఎవరైనా చెప్పకపోతే నేనైతే రిటర్న్ ఇచ్చేదాన్ని. ఓకే, సో హియర్ ఆల్ బెంచెస్ మీద ఇక్కడ చూడండి 1 2 ఆల్మోస్ట్ 3 బెంచెస్ మీద నిలబడినారు. అందరు స్టూడెంట్స్ అంతా నిలబెట్టించినారు వాళ్ళ హెడ్ మాస్టర్. ఓకేనా, నెక్స్ట్ listen carefully. He felt that punishment was not enough and asked them to stand on their desks. ఆ డెస్క్స్ మీద నిలబెట్టించాడు అనమాట. అందరు నిలబెట్టించినాక ఒక్కొక్కరు నేను అడుగుతానని చెప్పేసి he was asking. Swaminathan was among them and felt humiliated at that eminence.
కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, పనిష్మెంట్ ఇస్తే అంతమందిలో ఇస్తే ఏమనుకుంటారా, అయ్యో నాకు సార్ పనిష్మెంట్ ఇచ్చారు, మేడం పనిష్మెంట్ ఇచ్చారు అని ఎలాగో ఫీల్ అవుతారు కదా. హ్యూమిలియేటెడ్ అంటే దట్ ఈస్ ఫీలింగ్ ఆఫ్ బాధ కలిగించేలాగా, లేకపోతే అవమానకరంగా జరిగేదాన్ని హ్యూమిలియేషన్ అంటారు నాన్న. హ్యూమిలియేటెడ్ అంటే అవమానం కలిగేలాగా ఫీల్ అవుతారు, అవునా? కొంతమంది అందరిలో పనిష్మెంట్ ఇస్తే అవమానంగా ఫీల్ అవుతారా లేదా? Isn't it or not? So same thing is happening here to this Swaminathan also. Swaminathan is a hero of our lesson. ఈ రోజుకి హీరో ఎవరు? స్వామి. Swaminathan. His full name is Swaminathan. His full name is Swaminathan. Short form లో స్వామి. ఓకేనా? Yes. So 12 members లో Swaminathan is one among them and he is feeling so humiliated. అబ్బా ఏంది సార్ నన్ను కూడా లేపినారు కదా, ఈ 11 మెంబర్స్ కాకుండా నన్ను కూడా లేపినారు, నేను 12th మెంబర్ని అని ఫీల్ అయిపోతున్నాడు స్వామి. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్? ఆర్ యు ఏబుల్ టు సీ మా లాస్ట్ బట్ థర్డ్ వన్ ఫస్ట్ పారాలో? Then they were lectured. When it was over, they were asked to offer explanation one by one. ఫుల్ లెక్చర్ అంటే క్లాస్ వీక్నాడు అనమాట బాగా సార్. ఎందుకురా మీరు ఎందుకురా రాలేదు, నిన్న ఎస్టర్డే ఇంతమంది అబ్సెంట్ అయితే ఎలా అని ఫుల్ క్లాస్ బిక్కినారు. మీకు క్లాస్ బిక్తుంటారు కదా టీచర్స్ ఎప్పుడైనా అబ్సెంట్ అయితే, ఏమ్మా మీకు స్టడీస్ లేవా, ఇంటికి వెళ్ళిపోతే అట్లా వెళ్ళిపోయినారు, అవునా? మీకు కూడా క్లాస్ బిక్కినాక బాగా ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు కదా, నువ్వెందుకు రాలేదు ఎందుకు రాలేదు నువ్వు చెప్పినాను కదా అని అడుగుతారు కదా. So when it was over, they were asked to offer explanation one by one. ఇప్పుడు చెప్పండి రా, నంబర్ 1 నుంచి 12 మెంబర్స్ నిలబడినారు కదా, నంబర్ 1 నుంచి 1, 2, 3 అందరిని అడుగుతూ వస్తాను, ఎవరెవరు ఎందుకు రాలేదో చెప్పండి, క్లాస్ కి ఎందుకు రాలేదు ఎస్టర్డే చెప్పండి అని వన్ బై వన్ head master was asking each and every student. Next, one said that he had an attack of a headache and therefore could not come to school. He was asked to bring a medical certificate. First పిల్లడు ఏం చెప్తున్నాడు? సార్ నాకు హెడేక్ ఉంది సార్. మీరేమని చెప్తారు? రీజన్స్ ఇందాక చెప్పారు, ఫీవర్, కాఫ్, కోల్డ్, ఇంకా ఏం చెప్తారు? ఫీవర్, కాఫ్, కోల్డ్, హెడేక్ చెప్తారా? నెక్స్ట్ ఇంకా చాలా చెప్తారు మీరు చెప్పేవన్నీ దీంట్లో వస్తాయి. ఫన్నీ, అసలు ఈరోజు క్లాస్ అయితే చాలా ఫన్నీ, నవ్వుకున్నాం మేమైతే నిజంగా. ఓకే, స్టమక్ పెయిన్, ఇంకేం చెప్తారు? అది కూడా చెప్తారు. నెక్స్ట్, అసలు ఏమి హెడేక్ ఉండదు కానీ హెడేక్ చెప్తారు కదా, ఎందుకు? క్లాస్ తప్పించుకోవడానికి. అప్పుడైతే సిక్ రూమ్ ఉండేది కదా, సిక్ రూమ్ లో హ్యాపీగా క్లాస్ తప్పించుకొని వెళ్ళేవాళ్ళు కదా. Okay, one said that he had an attack of headache and therefore could not come to school. Said that sir నాకు హెడేక్ వచ్చింది సార్, నేను స్కూల్ కి రాలేను అని చెప్తే అప్పుడు సార్ ఏమన్నారు? సర్టిఫికెట్ చూపించు అన్నారు. రే నువ్వు వెళ్ళేసి హాస్పిటల్, ఎక్కడ ఇస్తారు మనకు మెడికల్ సర్టిఫికేట్? ఎవరైనా హెడేక్ కి హాస్పిటల్లో మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారా అమ్మా? నో మిస్, ఇవ్వరు కదా. అంటే వాడు అబద్ధం చెప్తున్నాడు, అర్థమైందా లేదా మనకి? ఓకే, సో ఇప్పుడైతే అబద్ధం చెప్పేసినాడు ఫస్ట్ స్టూడెంట్ నేమ్ అయితే చెప్పలేదు, ఎందుకంటే మనకు హీరో ఎవరు ఇక్కడ? స్వామి మాత్రం చెప్పినాడు అనమాట. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ నౌ. సెకండ్ వన్ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తాం చూడండి. The second said that, second అంటే రెండవ స్టూడెంట్. Second said that while he had been coming to school on the previous day, someone had told him that there would be no school and he had gone back home. The headmaster replied that if he had going to listen to every, నేను ఆ వర్డ్ అయితే చదవను, మీరే చదవండి. Who said there would be no school, he deserved to be flogged. What he is telling, సార్ నేను స్కూల్, సెకండ్ అబ్బాయి ఏం చెప్తున్నాడు? సార్ లేదు సార్, నేను స్కూల్ కి వచ్చాను, నేను స్కూల్ కి వస్తే ఏమైంది? వాట్ హ్యాపెండ్? స్కూల్ లేదు, ఇంటికి వెళ్ళిపోయాను. స్కూల్ లేదు, ఇంటికి పోయాను. తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను చెప్పాను.
అప్పుడు హెడ్ మాస్టర్ సార్ ఏమంటున్నారు, ఎవర్రా అది స్కూల్ లేదని చెప్పింది, అన్ని అబద్ధాలు చెప్పింది, ఎవరతను అని ఒక వర్డ్ అన్నమాట. మిస్ మళ్ళీ లోఫర్ అని కూడా అంటారు. అవును అని అంటాడు అనమాట. కానీ ఏమవుతుంది ఇక్కడ, ఆ అబ్బాయి కూడా అబద్ధం చెప్పిండని అర్థమవుతుంది. ఎందుకు, స్కూల్ ఎక్కడన్నా లేదా, School ఉంది. స్కూల్ ఉంది కదా, Yes, ma'am. స్కూల్ ఉంది, ఎవర్రా నీకు అది చెప్పింది, ఏ విధవరా నీకు చెప్పింది అన్నట్లు అడుగుతాడు అనమాట హెడ్ మాస్టర్. ఆ మీనింగ్ తో అడుగుతాడు అనమాట హెడ్ మాస్టర్. సో సెకండ్ పర్సన్ కూడా అయిపోయింది. సో వాట్ అబౌట్ థర్డ్ పర్సన్ మా? నెక్స్ట్ వన్, ఎనీవే వై డిడ్ హీ నాట్ కమ్ టు స్కూల్ అండ్ వెరిఫై? నో ఆన్సర్. ఎందుకురా నువ్వు స్కూల్ లేదని ఎవరో దారిలో పోయే వాళ్ళు చెప్తే స్కూల్ లేదని అట్లే ఉంటావా? నువ్వు స్కూల్ చూడలేదు అంటే అప్పుడు ఏమన్నాడు, వెరీ గుడ్, ఊరికే కూర్చున్నాడు. నో ఆన్సర్ అంట, అసలు ఆన్సరే లేదు. నెక్స్ట్, ద పనిష్మెంట్ వాజ్ ద ప్రొనౌన్స్డ్. ఏంటి ప్రొనౌన్స్డ్ పనిష్మెంట్ ఏం చెప్పాడు హెడ్ మాస్టర్? 10 days అటెండెన్స్ క్యాన్సల్, 2 rupees ఫైన్. ఎంతమ్మా? 2 rupees fine వేసాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. 10 days అటెండెన్స్ క్యాన్సల్డ్ అంటే అతను స్కూల్ కి వచ్చినా కూడా అబ్సెంట్ పడుతుంది, పనిష్మెంట్ అన్నమాట. ఎన్ని రూపీస్? 2 rupees ఫైన్. మీకు ఎప్పుడైనా ఫైన్ వేసినారా ఎవరైనా? నో మిస్. అప్పుడు లేట్ అయినప్పుడు 100 rupees కట్టినాం మిస్. ఓకే ఓకే ఓకే. ఏ యశస్విని, స్వామి వాళ్ళ స్టూడెంట్ అని పెట్టావు. ఎస్, స్వామి స్టూడెంట్ నాన్న. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది. ఫస్ట్ అబ్బాయి ఏం చెప్పాడు, ఏమని చెప్పాడు రీజన్? వై హి డిడ్ నాట్ కమ్ టు హెడేక్. ఓకే. సెకండ్ అబ్బాయి స్కూల్ లేదని చెప్పారు. ఓకే. సో 2 rupees ఫైన్ పడింది అండ్ ద హోల్ డే టు బి స్పెండ్ ఆన్ ద డెస్క్. మీరు పాపం సెకండ్ పర్సన్ కి 3 punishments. ఫస్ట్ పనిష్మెంట్ ఏంటంటే నువ్వు 10 days వచ్చినా కూడా అటెండెన్స్ క్యాన్సల్, హోల్ డే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ WHOLE అండ్ HOLE? హోల్ అంటే అది వేరు, WHO అంటే మొత్తం ఈ డే మొత్తం నువ్వేం చేయాలి, డెస్క్ మీద నిలబడాలి, బెంచ్ మీద నిల్చోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అది వేరు, ఇది వేరు. ఓకేనా? సో ఇప్పుడు ఎంతమంది? 2 members అయిపోయినారు. మనకి ఇంకా 10 members రావాలి. సో వాట్ అబౌట్ థర్డ్ పర్సన్? నేను ఇక్కడ ఎరేజ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ నుంచి. See here, follow. Yes, here. The third said that he had an attack of an headache. Third one కూడా ఏం చెప్పాడు? Headache. The fourth said that he had stomach ache. Fourth one ఏం చెప్పాడు? Stomach pain. ఏమనుకుంటున్నాడంటే అందరూ హెడేక్ చెప్తున్నారు, సర్లే నేను స్టమక్ పెయిన్ చెప్తాము అని. ఫోర్త్ స్టూడెంట్ ఏం చెప్పారు? స్టమక్ పెయిన్ చెప్పాడు. మనం కూడా అంతే కదా, అందరూ ఒక 10 members ని లేపితే అబ్బా మేడం అడిగిందే ఇప్పుడు ఏం చెప్పాలబ్బా అబద్ధం అని ఆలోచిస్తారు కదా. Isn't it or not? Usually every child will be telling like that only. I know that. Okay. So what about the 5th student? The 5th grandmother died suddenly చనిపోయిందంట వాళ్ళ గ్రాండ్ మదర్. వాళ్ళ అవ్వ చనిపోయిందంట మిస్. వాళ్ళ అవ్వ చనిపోయిందంట, అది సడన్లీ చనిపోయిందంట. జస్ట్ యాజ్ హీ వాస్ స్టార్టింగ్ ద స్కూల్. ఇంట్లో నుంచి స్కూల్ కి వచ్చేటప్పుడు చనిపోయిందంట. Grandma is dead. The headmaster asked him if he could bring a letter from his father. సరే అమ్మా, మీ గ్రాండ్ మదర్ చనిపోయింది కదా, మీ డాడీ నుంచి లెటర్ తీసుకొని రా అన్నాడంట హెడ్ మాస్టర్. అప్పుడు ఏమన్నాడంట అబ్బాయి, 5th అబ్బాయి, నో, హీ హ్యాడ్ నో ఫాదర్. నాకు సార్ మా ఫాదర్ లేరు సార్ అసలు అన్నాడు. Then who was his guardian? Guardian అంటే తెలుసమ్మా? పేరెంట్స్ మీన్స్ మదర్ అండ్ ఫాదర్ దగ్గర కాకుండా ఎవరైనా
ఆంటీస్, grandmother, అమ్మమ్మ, grandfather, కొంచెం auntie, uncle, sister. వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళు గార్డియన్ అవుతారన్నమాట. సో మీ గార్డియన్ దగ్గర లెటర్ తీసుకొనిరా, మీ ఫాదర్ లేరని చెప్పావు కదా అంటే వాట్ ఈస్ టెల్లింగ్ His గ్రాండ్ మదర్. అంటే But the grandmother గార్డియన్ ఎవరో కాదు, గ్రాండ్ was మదరే. dead. But the grandmother was died and she is not. No, it was another grandmother. ఏమంటున్నాడంటే అవునా మీ గార్డియన్. కాదు, వేరే గ్రాండ్ మదర్ అంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో గ్రాండ్ మదరేనా నీ గార్డియన్ అంటే అవును సార్, కానీ గ్రాండ్ మదర్ చనిపోయింది కదా అంటే ఈ గ్రాండ్ మదర్ కాదు సార్, ఇంకో గ్రాండ్ మదర్ అని మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు. అవునా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చెప్తారు మిస్. అవును, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక అబద్ధం చెప్పామనుకోండి అన్నదర్ ఇంకో 2-3 అబద్ధాలు కవర్ చేయాలి కదా. అబద్ధాలు చెప్పాల్సి అంటే వస్తుంది. ఊరికే నిజం చెప్తే అయిపోతుంది కదా, ఎప్పుడు నిజమే చెప్పాలి. ఇప్పుడు నిజం చెప్పామనుకో అది ఫాల్స్ అయినా అది కరెక్ట్ అయినా కాకపోయినా దెబ్బలు పడినా కరెక్ట్ గా ఉంటది కదా. అంటే ఎందుకు యాబ్సెంట్ అన్నాడు, ఏదో రీజన్ బయట ఆడుకోవడము ఎక్కడికో పోయింటాడు కదా, అది చెప్పకుండా గ్రాండ్ మదర్ ని చంపేసేసాడు అనమాట వాడు. అది కూడా స్కూల్ కి వస్తున్నప్పుడు చనిపోయిందంట. సడన్లీ అప్పుడే చనిపోయినట్టు. సడన్లీ. ఓకే అమ్మా, సో నేను ఇది ఎరేజ్ చేసేసి నెక్స్ట్ వన్ చేసేస్తాను. వెయిట్ హియర్ ఈ లైన్. సో బట్ ద గ్రాండ్ మదర్ వాస్ డెడ్ అండ్ షీస్ నాట్. నో, ఆ గ్రాండ్ మదర్ కాదు, ఇంకో గ్రాండ్ మదర్. మామూలుగా మనము మమ్మీ వాళ్ళ ఫాదర్ ని తాత అంటాం కదా, అది డాడీ వాళ్ళ ఫాదర్ ని అంటే డాడీ సైడ్ వాళ్ళని జేజీ అంటారా, మీ సైడ్ ఏమంటారు? నాన్నమ్మ జేజీ నాన్నమ్మ అంటాం. Okay, so the headmaster asked how many grandmothers a person could have. No answer. అప్పుడు మరి హెడ్ మాస్టర్ ఏం అడిగాడు, ఎంతమంది గ్రాండ్ మదర్స్ నీకు అని అడిగితే అప్పుడు ఏం ఆన్సర్ లేదు. ఏమంటాడు, సైలెంట్ గా నెక్స్ట్. Could he bring a letter from his neighbors? No, he could not. None of his neighbors could read or write because he lived in a very illiterate part of Elaman Street. సరేరా, నీకు ఫాదర్ లేరన్నావు, గ్రాండ్ మదర్ లేరన్నావు, ఇప్పుడు కనీసం నైబర్స్ అంటే చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అయినా నేను లెటర్ తీసుకున్నా, నిన్ను క్లాస్ లోకి అలౌ చేస్తాను, నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే అని చెప్పేస్తే అప్పుడు ఏమంటున్నాడు, నో సార్ నో, వాళ్ళకి చదువు రాదు. ఇల్లిటరేట్ మీన్స్ రాయడానికి చదవడానికి ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళు మాత్రమే ఆన్ చేయండి, లేకపోతే మ్యూట్ చేసేసుకోండి, మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. బికాజ్ మ్యూట్ ఆల్ ఇక్కడ ఓన్లీ 8 members ఉన్నారు కాబట్టి నేను మ్యూట్ ఒక్కట్లేదు. Those who want to answer me, they only unmute yourselves and answer me, because only less members are there, no, so no problem for me to communicate with you through talk. Okay, next. So now headmaster చాలా ఇదైపోయినాడు అనమాట. గ్రాండ్ మదర్ లేరన్నాడు, ఫాదర్ లేరన్నాడు, నైబర్స్ ఉన్నారు, బికాజ్ వాళ్ళకి చదువు రాదు, రాయడానికి రాదు. చదువు రాదు, రాయడానికి రాదు, ఎందుకంటే వాళ్ళు 11th street లో ఉన్నారు. ఇల్లిటరేట్ పార్ట్ ఆఫ్ ఎల్లామెన్ స్ట్రీట్. మామూలుగా మనకు వీధులు ఉంటాయి కదా, వీధులు స్ట్రీట్ నేమ్స్ ఉంటాయి కదా, సేమ్ అన్నమాట. సో దెన్ ద హెడ్ మాస్టర్ ఆఫర్డ్ టు సెండ్ ఏ టీచర్ టు దిస్ illiterate locality to ascertain from the boys neighbors if the death of the grandmother was a fact. కానీ హెడ్ మాస్టర్ చాలా స్ట్రిక్ట్. ఒక టీచర్ ని పంపిస్తాన్రా ఎక్కడికి, ఎల్లామెన్ స్ట్రీట్ కి, మీ నైబర్స్ ఉన్నారు కదా చుట్టుపక్కల వాళ్ళు, మీ గ్రాండ్ మదర్ చనిపోయిందో లేదో టీచర్ కి చెప్. బాగా తెలివైన హెడ్ మాస్టర్ కదా. ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా క్యాచ్ చేసేసాడు అన్నమాట. అబద్ధాలు చెప్తే సార్ కూడా అన్ని
అట్లే చేసేసినాడు. ఇంకో టీచర్ ని పంపిస్తాను రా ఎల్లామెన్ స్ట్రీట్ కి, ఇల్లిటరేట్ అయినా కూడా చెప్తారు కదా చనిపోయినారా లేదా ఎవరైనా చెప్తారు కదా అనేసి చెప్పారనమాట. నెక్స్ట్ నాన్న దెన్ ద హెడ్ మాస్టర్ ఆఫర్ టు సెండ్ ఏ టీచర్. ఓకే అయిపోయింది కదా. పాజ్ అంటే పాజ్ అంటే స్టాప్. షాక్ అయిపోయినాడు అనమాట ఆ పిల్లోడు. ఎబ్బా నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా హెడ్ మాస్టర్ వదలలేదు. దొరికిపోయాను దొరికిపోయాను. ఐమ్ కాట్ బై హెడ్ మాస్టర్ అనేసి హీస్ ఫీలింగ్ అలాట్. నెక్స్ట్ a pause, some perspiration, and then the answer that the neighbors could not possibly know anything about it since the grandmother died in the village. మళ్ళీ వీడు ఏమన్నాడంటే బాగా ఆలోచించుకొని సార్ సార్ లేదు సార్ మా గ్రాండ్ మదర్ ఇక్కడ కాదు చనిపోయింది, ఎక్కడో వేరే విలేజ్ లో ఆ విలేజ్ లోకి తీసుకెళ్తాను మీ టీచర్ ని అంటే విలేజ్ కి పంపించలేరు కదా టీచర్ ని. పంపిస్తారా? పంపించలేరు కదా. వాడు బాగా తెలివైన వాడబ్బా నిజంగా కదా. ఓకే ఇంకా హెడ్ మాస్టర్ కి ఫుల్ కోపం వచ్చింది. ద హెడ్ మాస్టర్ హిట్ హిమ్ ఆన్ ద నకిల్స్ విత్ హిస్ కేన్. అంటే ఇంకా మోకాల మీద పట్టని అన్నాడు అనమాట. బాగా చేతులకి నకిల్స్ అంటే ఫింగర్స్ ఇట్లా వెనక్కి తిప్పుతారు కదా, ఇట్లా కాకుండా ఇలాగా బాగా నకిల్స్ మీద కొడతాడు అనమాట. కేన్ అంటే స్టిక్ అమ్మా, కేన్ అంటే స్టిక్. అండ్ కాల్డ్ హిమ్ స్ట్రీట్ డాగ్ అనమాట. తిట్టేసి అండ్ ప్రొనౌన్స్ ద పనిష్మెంట్ 15 days సస్పెన్షన్. ఏమంటున్నాడంట, రే ఇన్ని అబద్ధాలు చెప్తావరా నువ్వు, నాకే చెప్తావా, నువ్వు చెప్పేది అబద్ధాలని నాకు అన్ని తెలుసు అని బాగా తన్నేసి స్ట్రీట్ డాగ్ అని తిట్టేసి అతన్ని, పాపం కదా. అండ్ ప్రొనౌన్స్ ద పనిష్మెంట్ 15 days సస్పెన్షన్. అంటే నువ్వు రావద్దు ఇంకా, యూ డోంట్ కమ్ టు స్కూల్ అప్ టు 15 days, యూ డోంట్ ఎంటర్ ఇన్ టు స్కూల్ అని చెప్పేసి గట్టి చెప్పేస్తాడు అనమాట హెడ్ మాస్టర్. నెక్స్ట్ when Swaminathan came. ఇప్పుడు ఎవరు మన హీరో? ఇప్పుడు క్లాస్ టైం రన్ అవుతుంది. క్లాస్ ఒకవేళ క్లోజ్ అయితే మళ్ళీ కనెక్ట్ అవ్వకండి. నెక్స్ట్ క్లాస్ లో నేను ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాస్ రెండు కలిపి ఒకేసారి చెప్పేస్తాను. ఓకేనా? ఓకేమా ఓకేమా. సో వెన్ ఇప్పుడు కట్ అయితే మాత్రం మళ్ళీ కనెక్ట్ అవ్వకండి. ఇంకా ముందే కట్, ఇంకొక 2-3 minutes లో కట్ అయిపోతుంది అనుకుంటా. 45 minutes. ఓకేమా. సో when Swaminathan's turn came, he looked around helplessly. Rajan sat on the third bench in front and resolutely looked away. He was gazing at the blackboard intently. ఇక్కడ చూడండి, he is our Swami. నేను ఇక్కడ టైప్ చేస్తా చూడండి. ఇతను ఏం చేస్తున్నాడు? హిస్ స్వామి. He was gazing at the blackboard intently. బ్లాక్బోర్డ్ దగ్గర ఎవరున్నారు? వాళ్ళ ఫ్రెండ్. ఇందాక బాగా ఫిఫ్త్ స్టూడెంట్ ని బాగా తంతున్నాడు కదా హెడ్ మాస్టర్. చూస్తా అంటే లుకింగ్, గేజింగ్ అంటే లుకింగ్, తొంగి చూడటం అనమాట. తొంగి చూడటం అనమాట. వాట్ హీ సేయింగ్ వెన్ స్వామి, ఏంటి సార్ ఇలా కొడుతున్నారు, మా ఫ్రెండే కదా అని he's thinking. Next, see here, but at the back of his head and the pink ears were visible to Swaminathan. అసలు ఎప్పుడైనా టీచర్ కొట్టేటప్పుడు అందరు దాక్కుంటారు కదా, ఎందుకు? అరే చూస్తే మళ్ళా మాగబడతాయి అన్నట్టు, అవునా కదా? It was an intolerable sight. Swaminathan was in acute suspense lest that head should turn and fix his eyes on his. He felt that he would drop from the desk of the floor if that happened. And what he is thinking, if I see this, అమ్మో మళ్ళీ నాకు పడతాయి, నేను డెస్క్ నుంచి కింద పడతాను, అదింత ఎస్ డెస్క్ నుంచి కింద పడతానేమో అని టెన్షన్ గా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. స్వామినాథన్. అతని ఇయర్స్ అంటే ఏంటివి? చెవులు.
he is able to we can ముందర see his bench ears and also his eyes ఒక పక్కన ఒక స్టూడెంట్ అతనే చూస్తున్నాడు, ఇతను చూడండి. His name is Rajan. His name is చూసి Rajan. నవ్వుతున్నాను. చూసి నవ్వుతున్నాడు, బాగా అయిందిరా అని నవ్వుతున్నాడు అనమాట. రాజన్ అండ్ స్వామినాథన్ బోత్ ఆర్ ఫ్రెండ్స్. హీ ఈస్ స్వామి. ఇతను 5th స్టూడెంట్, బాగా అబద్ధాలు చెప్తున్నాడు చూడండి. అతను 5th స్టూడెంట్ అన్నమాట, బాగా కొడుతున్నాడు కదా. ఓకే. So, but at the back of his head and the pink ears are visible to Swaminathan. Next, Nana. Next. He was deaf to the question that the headmaster was putting on him. Next turn ఎవరికి వచ్చింది? స్వామినాథన్ కి వచ్చింది అన్నమాట. స్వామినాథన్. What headmaster was asked? Yes. What headmaster was asking? ఎందుకు నువ్వు రాలేదు? ఇప్పుడు 5 members అయిపోయినారు కదా. సో 6th person. స్వామి is 6th person. Okay. What is meant by the word deaf? D-E-F-T, deaf. See here. D-E-A-F, sorry. D-E-A-F, deaf means చెవిటి. ఎంతమందిని వినేసరికి హెడ్ మాస్టర్ ఏం చెప్తున్నాడో కూడా వినిపించలేదు అనమాట. ఎవరికి? స్వామినాథన్. వినిపించలేదు. ఎస్, వినిపించలేదు. వాట్ హీస్ థింకింగ్, ఏంటో ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడైనా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే మనకు వినిపించదు కదా, టీచర్లు చెప్పేది. అప్పుడు టీచర్ ఏమంటారు? ఏమ్మా ఏం చేస్తున్నావు క్లాస్ లో, వినిపించట్లేదా నేను చెప్పేది అంటుంటారా? క్లాస్ లో ఉన్నావా, అమెరికా ఎక్కడైనా అంటూ చెప్పండి. ఏంది ఆలోచిస్తున్నావు నువ్వు? ఎక్కడైనా వెరీ గుడ్. బాడీ ప్రెసెంట్ అండ్ మైండ్ అబ్సెంట్. ఎస్, టీచర్లు అంటుంటారు కదా. సో హీ వాస్ డెఫ్ టు ద క్వశ్చన్ దట్ ద హెడ్ మాస్టర్ వాస్ పుట్టింగ్ ఆన్ హిమ్. హెడ్ మాస్టర్ ఎన్ని క్వశ్చన్లు వేసినా కూడా ఏం చెప్తున్నాడు? He is deaf, అసలు ఏం వినిపించట్లేదంట. Rap on his body from the headmaster's cane brought to him inside. అప్పుడు టప్ అని కొట్టాడంట హెడ్ మాస్టర్. కొట్టాడు. అవును. A rap on his body from the headmaster's cane brought him to himself. అమ్మా, ఒక్కసారి కొట్టేసరికి ఏమైంది? ఒక్కసారి అతని బాడీలోకి అతను వచ్చింది.